Hi everyone, so welcome back to our session. So in the previous video we have discussed present tense. In the present tense there are four types of tenses like simple present, present continuous and the present perfect continuous. Today in the past tense we are going to discuss firstly about the simple past. Simple past. So what is simple past? Means the action which has completed. The action which has completed in the past can be expressed in the past tense, right? గతంలో జరిగిన అంటే కంప్లీట్ అయిన యాక్షన్ చర్యను కానీ క్రియను కానీ తెలిపేదే సింపుల్ పాస్ట్. ఎగ్జాంపుల్ రోట్ అంటే రైట్ అనేది V1 బేస్ ఫామ్, రైట్ అనేది బేస్ ఫామ్ V1 అయితే దాని యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి రోట్ అనేది ఏమవుతుంది V2. సో కేమ్ అనేది ఏంటి V2 అంటే కంప్లీటెడ్ యాక్షన్. కమ్ అంటే రావడం, కేమ్ అంటే వచ్చాడు. డీడ్ అంటే ఏంటి పాస్ట్ ఫామ్ ఆఫ్ డూ అంటే చేయడం, డీడ్ అంటే చేశాడు. సో ఎట్సెట్రా దీస్ ఆర్ ఎగ్జాంపుల్. సో దిస్ టెన్స్ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టు డినోట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ అకర్డ్ ఇన్ ద పాస్ట్. ఏదైనా యాక్షన్ చర్య కానీ లేదా ఈవెంట్ కానీ ఎప్పుడు దట్ అకర్డ్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్లో గతంలో జరిగినట్టయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ పాస్ట్ అనేది వాడతాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, మై గ్రాండ్ ఫాదర్ డైడ్ లాస్ట్ ఇయర్. మై గ్రాండ్ ఫాదర్ డైడ్ అనేది ఏంటిది V2. డై యొక్క పాస్ట్ ఫామ్ డైడ్, రైట్? సో ఇందులో స్ట్రక్చర్ ఏంటి అంటే సింపుల్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. దీనిలో ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఉండదు. సో వచ్చినా కూడా ఏమొస్తుంది అంటే కొన్నిసార్లు డీడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, రైట్? సో మై గ్రాండ్ ఫాదర్ డైడ్ లాస్ట్ ఇయర్. ఎప్పుడు చనిపోయాడు? లాస్ట్ ఇయర్ చనిపోయాడు. సో లాస్ట్ ఇయర్ అనేది గతం కాబట్టి సో గతాన్ని గురించి ఇది తెలుపుతుంది, అందువల్ల ఇది సింపుల్ పాస్ట్. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1947. ఎప్పుడు? 1947లో మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. సో బికమ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? బికేమ్. సో బికమ్ అనేది V1 అయితే బికేమ్ అనేది V2. ఎప్పుడు స్వతంత్రంగా మారింది అంటే 1947. సో 1947 అనేది గతం కాబట్టి జరిగిన చర్య కాబట్టి సో మనం సింపుల్ పాస్ట్లో తెలుపుతున్నాం. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా 500 years ago. ఎప్పుడు? 500 years ago అంటే 500 సంవత్సరాల క్రితం కొలంబస్ ఏం చేశాడు? సో అమెరికాను డిస్కవర్ చేశాడు. డిస్కవర్డ్ ఈడి అనేది యాడ్ అవుతుంది. సో ఇది V2, రైట్? సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? టు డినోట్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే మన యొక్క అలవాట్లను అంటే పాస్ట్లో గతంలో ఉన్న మన యొక్క అలవాట్లను కూడా సింపుల్ పాస్ట్ అనేది తెలుపుతుంది. లాస్ట్ ఇయర్ ఐ వాక్డ్ బ్యాక్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందట? ఐ వాక్డ్ బ్యాక్ అంటే నడిచాను. ఎక్కడికి? బ్యాక్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతిరోజు సాయంత్రం నేను ఇంటికి నడిచేవాడిని, రైట్? వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే ఐ వెంట్ టు ద బీచ్ ఎవ్రీ వీకెండ్. సో వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే, నేను ఎప్పుడైతే బాంబేలో ఉన్నానో అప్పుడు ఏం చేసేవాడిని? ఐ వెంట్ టు ద బీచ్, నేను బీచ్కి వెళ్ళాను. ఎప్పుడు? ఎవ్రీ వీకెండ్ అంటే ప్రతి వీకెండ్కి బీచ్కి వెళ్ళేవాడిని. సో ఆ విధంగా మన హ్యాబిచువల్ యాక్షన్లో అంటే పాస్ట్లో ఉన్న హ్యాబిచువల్ యాక్షన్ని తెలిపేది కూడా సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ అనేది ఏం తెలుపుతుంది? ప్రెజెంట్ జరుగుతున్న హ్యాబిచువల్ యాక్షన్ని తెలుపుతుంది. అదే సింపుల్ పాస్ట్ అనేది గతంలో జరిగిన అంటే మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని తెలపడానికి మనం సింపుల్ పాస్ట్ అనేది వాడుదాం, రైట్? కమింగ్ టు స్ట్రక్చర్ని చూద్దాం. మనకి స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇట్ ఆఫెన్ అక్కర్స్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. సింపుల్ పాస్ట్ ఏ విధంగా జరుగుతుంది అంటే రైట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్తో మనకి సింపుల్ పాస్ట్ అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ వితౌట్ అన్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. అంటే కొన్నిసార్లు అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని కూడా యూజ్ చేయాలి. యూజ్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్ మనం డిస్కస్ చేసాం. రూల్ ఏంటి ఇక్కడ అసెర్టివ్ సెంటెన్స్లో అంటే యాజ్ యూజువల్ సబ్జెక్ట్ V2, ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఉండదు, ఆబ్జెక్ట్, రైట్? షీ రోట్ ఏ లెటర్. షీ అనేది సబ్జెక్ట్ అయితే రోట్ అనేది ఏంటి? V2 అండ్ ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని ఇంటరాగేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? రైట్, నెగిటివ్. ఇక్కడ నెగిటివ్కి మనం నాట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ డిడ్ నాట్ ప్లస్ V1. గుర్తుపెట్టుకోండి, డిడ్ వచ్చినప్పుడు మనం V1 అనేది వాడాలి, రైట్? ఎగ్జాంపుల్ ఐ రోట్ హోంవర్క్ అన్నాం అనుకోండి. ఐ రోట్ homework.
రైట్. దీన్ని మనం ఇంట్రాగేట్ చేయాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ డిడ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. సో డిడ్ ఐ, ఇక్కడ మళ్ళీ రైట్ V1 రావాలి. డిడ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం వర్బ్ ఫామ్ అనేది V1 ఉండాలి, అది మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నాట్ ప్లస్ V1 బేస్ ఫామ్ వస్తుంది ఆబ్జెక్ట్. షీ డిడ్ నాట్ రైట్. డిడ్ వచ్చింది అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బేస్ వర్బ్ ఫామ్ అనేది V1గా ఉంటుంది. రైట్. షీ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఆక్సిలరీ వర్బ్ అంటే డిడ్ మాత్రమే వస్తుంది. అంటే అన్ని ప్రొనౌన్స్కి కానీ నౌన్స్కి కానీ డిడ్ మాత్రమే వస్తుంది సింపుల్ పాస్ట్లో. డిడ్ సబ్జెక్ట్ అండ్ V1 ఆబ్జెక్ట్. రైట్. ఇది యాజ్ యూజువల్. డిడ్ షీ రైట్ ఏ లెటర్, మళ్ళీ చూడండి డిడ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా V1 మాత్రమే రావాలి, ఇక్కడ V2 అనేది రాయకూడదు. బట్ పాజిటివ్ సెంటెన్స్లో మనం ఏం చేస్తున్నాం, V2 రాస్తున్నాం. రైట్. ఇంట్రాగేటివ్ నెగిటివ్. ఇంట్రాగేటివ్ నెగిటివ్లో మళ్ళీ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ నాట్ ప్లస్ V1. రైట్. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వర్బ్ ఫామ్ అనేది V1 ఉండాలి. రైట్. ఐ డిడ్ నాట్ రైట్. ఆర్ ఇక్కడ మళ్ళీ ఇంట్రాగేటివ్ నెగిటివ్ అయితే డిడ్ షీ నాట్ రైట్. డిడ్ వచ్చింది కాబట్టి రైట్. ఇది ఇంట్రాగేటివ్ నెగిటివ్ కాబట్టి ఇది ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సబ్జెక్ట్, దెన్ మళ్ళీ నాట్, నెగిటివ్ వర్బ్. ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్. రైట్. సెంటెన్స్ అనేది ఏ విధంగా డిడ్ వచ్చింది కాబట్టి మనం V1 అనేది వాడాల్సి ఉంటుంది. రైట్. అండ్ కమింగ్ టు సింపుల్ పాస్ట్ టెన్స్, ఇందులో ఏం చెప్తాం మనము అంటే ఇట్ ఆఫెన్ ఫౌండ్ విత్ సచ్ అడ్వర్బ్స్. ఎలాంటి అడ్వర్బ్స్ని మనం ఇందులో వాడదామో చూద్దాం. రైట్. ఎస్టర్డే. రైట్. గడిచిపోయింది, నిన్నటి సంఘటన కాబట్టి ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, ఆ లాస్ట్ మంత్, ఆ లాస్ట్ ఇయర్. ఈ విధంగా మనకి అంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైంని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎందులో సింపుల్ పాస్ట్లో. అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం విత్ అగో, అగో వచ్చినా కూడా ఎ ఫ్యూ మినిట్స్ అగో, రైట్, ఏ లాంగ్ టైమ్ అగో, ఇలాంటివి వచ్చినా కూడా మనం సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ పాస్ట్. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కాబట్టి ఎగ్జాంపుల్స్ని చూసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎగ్జాంపుల్స్ని రైట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ సెషన్.